సంక్రాంతి సీజన్ హీరోలందరికీ కలిసొస్తుంది. కానీ వెంకటేష్ కు మాత్రం ఇంకాస్త ఎక్కువగా కలిసొస్తుంది. అందుకే పొంగల్ టైంలో వెంకీ మూవీతో క్లాష్ అంటే మిగతా హీరోలు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సిందే. లక్ష్మి నుంచి ఇదే డామినేషన్ కంటిన్యూ చేస్తున్నాడు వెంకీ. సీనియర్ హీరోలు కదా, వాళ్ళ సినిమాలేవో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఆడియన్స్ ఏదో వాళ్లకు ఉంటారు అనుకోవటానికి లేదని ప్రూవ్ చేస్తున్నారు వెంకటేష్ ప్యాచ్. ఇక అంతకుముందు ఏడాది వాల్తేరు వీరయ్య మూవీతో చిరంజీవి సంక్రాంతి సీజన్ లో భారీ వసూళ్లను కొల్లగొట్టారు. అయితే సంక్రాంతి సీజన్ లో మిగతా హీరోలు వచ్చి హిట్ కొట్టడం వేరు, వెంకీ వేరు. పొంగల్ కు విక్టరీ దిగాడు అంటే, టాక్ కలిసొచ్చింది అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందే. 2006 సంక్రాంతికి లక్ష్మి, 2013 సంక్రాంతికి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, 2019లో F2, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వెంకీ మరోసారి బరిలోకి దిగుతున్నాడు. కాకపోతే సోలోలా కాదు, ఈసారి వాల్తేరు వీరయ్యతో కలిసి మనశంకర వరప్రసాద్ టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. పేరుకి చిరు చిత్రమే అయినా ఇందులో వెంకీ మార్క్ కామెడీ, యాక్షన్, సాంగ్స్ ఉంటాయి. 2027 సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటించే చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే నిజమైతే సంక్రాంతికి వస్తున్నాం మించిన బ్లాక్ బస్టర్ ను వెంకీ అందుకునే అవకాశాలు ఉన్నాయి. 2028 సంక్రాంతికి రావిపూడి మేకింగ్ లో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్, మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు విక్టరీ. మెగాస్టార్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉండవచ్చు, కానీ కొన్ని సినిమాలలో చిరు చేసిన పాత్రలు అలా ఫ్యాన్స్ గుండెల్లో గూడు కట్టుకుపోయాయి. చిరు అనగానే ఆ పాత్రలే గుర్తుకొస్తాయి, మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తాయి. కొత్త తరం దర్శకులు అలాంటి వింటేజ్ క్యారెక్టర్స్ ను రిపీట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. విశ్వంభర స్టోరీ ఏంటి అనేది ఇంకా రివీల్ కాలేదు. బింబిసార డైరెక్టర్ ఏం ప్లాన్ చేశాడో తెలియదు. వేసవిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. కానీ ఈ మూవీలో డైరెక్టర్ వశిష్ఠ్ ఫ్యాన్స్ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడట. ఇంతకీ ఏంటి ఆ సర్ప్రైజ్ అనుకుంటున్నారా? విశ్వంభర పూర్తిగా ఫ్యాంటసీ స్టోరీ. గతంలో చిరు నటించిన ఫ్యాంటసీ బ్లాక్ బస్టర్ అతిలోక సుందరి మూవీకి దగ్గరగా ఇందులో కథ ఉంటుందట. ఇక సినిమాలో పాత్ర చిరు కెరియర్ లో మైలురాయిగా నిలిచిన హిట్లర్ క్యారెక్టర్ ను గుర్తు చేస్తుందట. విశ్వంభర రిలీజ్ అయిన రోజున ఒకే సినిమాలో 2 ఫేమస్ చిరు క్యారెక్టర్స్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయనున్నాయి. ఇక సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అనిల్ రావిపూడి చిత్రంలో కూడా గతంలో మెగాస్టార్ నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ రౌడీ అల్లుడు క్యారెక్టర్ కి దగ్గరగా ఉంటుందట. మొత్తంగా చిరుతో మూవీస్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్స్ అందరూ వింటేజ్ చిరుని బయటకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. మరోవైపు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓడెలాతో మెగాస్టార్ చేయబోయే మూవీ చాలా వరకు గ్యాంగ్ లీడర్ కు దగ్గరగా ఉంటుందట. గతంలో బాబీ వాల్తేరు వీరయ్యలో అలాంటి ప్రయత్నమే చేశాడు. కానీ శ్రీకాంత్ మాత్రం పూర్తి స్థాయి గ్యాంగ్ లీడర్ రోజులను గుర్తు చేసేందుకు రెడీ అవుతున్నాడట. నానితో ప్యారడైజ్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత చిరు శ్రీకాంత్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ధనుష్ చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా వైడ్ గా చిత్రాలు చేస్తున్నాడు. కోలీవుడ్ లో డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అటు హిందీలోనూ రెగ్యులర్ గా కనిపిస్తున్నాడు. కానీ ఇళయరాజా బయోపిక్ గురించి మాత్రం మాట్లాడడం లేదు. ఇంతకీ ఇళయరాజా బయోపిక్ తెరకెక్కుతుందా? ప్రస్తుతానికి ఆపేసినట్లేనా? ఇళయరాజా బయోపిక్ ఆగిపోయింది అని చెప్పడానికి ధనుష్ చేస్తున్న సినిమాలే కారణం. ప్రస్తుతం ధనుష్ చాలా చిత్రాలు చేస్తున్నాడు. ఇందులో పోర్తోజిల్ డైరెక్టర్ ఉన్నాడు, అమరన్ డైరెక్టర్ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాలు ఉన్నాయి. కానీ ఇళయరాజా బయోపిక్ కనిపించడం లేదు. అన్ని సినిమాలు చేస్తున్నాడు, డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. కానీ ఇళయరాజా బయోపిక్ గురించి మాట్లాడడం లేదు. రోజులు, నెలలు, ఇయర్స్ దాటిపోతున్నాయి. మరి ధనుష్ ఎప్పుడు ఈ బయోపిక్ ని స్టార్ట్ చేస్తాడో చూడాల్సి ఉంది. ఇంతవరకు ఎక్కడా కూడా ఇళయరాజా బయోపిక్ ఆగిపోయింది అని ధనుష్ చెప్పలేదు. దాంతో ఈ బయోపిక్ తెరకెక్కేందుకు ఇంకా టైం ఉందని ధనుష్ సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. దేవరా తీసి కంబ్యాక్ ఇచ్చాడు కొరటాల. మళ్ళీ దేవరా సీక్వెల్ తోనే తిరిగొస్తాడు అనుకుంటే ఏదో షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓ స్టార్ తో కలిసి స్టోరీ డిస్కస్ చేస్తున్నాడట. అన్నీ కుదిరితే దేవరా సీక్వెల్ కంటే ముందే ఆ స్టార్ తో సినిమా తీస్తాడట. ఇంతకీ ఎవరా స్టార్ హీరో? కొరటాల శివ ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఆచార్య తీసిన తర్వాత ఈ స్టార్ డైరెక్టర్ స్పీడ్ తగ్గింది. అయితే గత ఏడాది ఎన్టీఆర్ తో దేవరా తీసి హిట్ కొట్టాడు. పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాడు. దేవరా సీక్వెల్ కోసం ఆడియన్స్ ను వెయిట్ చేసేలా చేశాడు. దేవరా సీక్వెల్ పట్టాలెక్కాలి అంటే చాలా సమయం పడుతుంది. ముందు ఎన్టీఆర్ చేతిలో ఉన్న చిత్రం పూర్తి కావాలట. అదే జరగాలి అంటే చాలా సమయం పడుతుంది. వీటి తర్వాతే దేవరా సీక్వెల్ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి. ఏళ్లకు ఏళ్లు దేవరా సీక్వెల్ కోసం వెయిట్ చేయడం కంటే
ఈలోపు తన దగ్గర ఉన్న స్టోరీస్ ను మిగతా స్టార్ హీరోస్ కు వినిపించి స్టోరీ డెవలప్ చేస్తే ఫ్యూచర్ లో దేవరా సీక్వెల్ తర్వాతో లేదా ఈలోపే ఒక మూవీ తీయొచ్చు కదా అని కొరటాల ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవల బన్నీని కలిసి ఒక స్టోరీ లైన్ వినిపించాడట. అల్లు అర్జున్ ముందు స్టోరీని డెవలప్ చేయండి, కొద్ది రోజుల్లో మళ్ళీ కలుద్దాం అన్నాడట. నిజానికి అల్లు అర్జున్ కొరటాల గతంలోనే ఒక సినిమా చేస్తాము అని ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ఇదే కథను కొరటాల ఎన్టీఆర్ తో దేవరా పేరుతో తీసినట్లు చాలా కాలంగా ప్రచారం సాగుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.